ఎండగా వేసిన తర్వాత నీకు చాలు వద్దు తల్లి. లేదు తల్లి, వద్దమ్మా. ఈ ఒక్కసారికి వెళ్ళి వస్తారమ్మా. లేదు తల్లి, లేకలేక ఒక కుదురు కదమ్మా. అవునమ్మా. నువ్వు ఎండగా వేసిన తర్వాత నీ కాళ్ళు పోతే ఈ ఎండకు కందిపోతాయి. వద్దు తల్లి. అమ్మాచరణి, అమ్మ కుమార్తె, ఈ యొక్క పాలుగుడ పట్టంలో పుట్టింది మొదలు ఎన్నడేకి బయట ప్రపంచం ఎరుగని దాన్ని ఈ ఒక్కసారికి పంపినా కూడా అన్నలేసిన జొన్న చెరికి వెళ్ళి సంతోషంగా వెళ్ళి వస్తాను తల్లి. అమ్మ కుమార్తె, అమ్మాచరణి, వినలేగా నేను ఎక్కడ గొప్పలేదు కదా. అవునమ్మా. అందుకనే వద్దంటున్నానమ్మా. లేదు తల్లి, ఈ ఒక్కసారికి 7 మంది చెలికత్తెలు 7 మంది దాసులు నా వెంట పెట్టుకొని అన్నలేసిన జొన్న చూసి వస్తాను తల్లి. లేదమ్మా. అమ్మ తల్లి, లేదు తల్లి, నీవు ఇంత కఠినంగా మాట్లాడతాడని ఎన్నడేళ్ళు అనుకోలేదమ్మా. నీవు కన్నా అన్నలేసిన జొన్న చెరిగా గొప్ప కూడా ఎన్నడేళ్ళు నేను నీతో మాట్లాడనమ్మా. అమ్మ కుమార్తె, అంటే తల్లికి ఎదురు చెప్పాను పెద్దదానం అయిపోయావా? లేదు తల్లి. అమ్మా, అమ్మ కుమార్తె, బిడ్డ మాట తల్లి కాదంటుందా అన్న ఒక్క కోరికతో నేను అడిగానే తప్ప మరి వేరే ఉద్దేశంతో కాదు కదా తల్లి. తల్లి అబ్బా, నాకు లేక ఒక చిన్న వరపుత్రాలు కదమ్మా. అవునమ్మా. నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? అవును కదా, అలాగే పంపిస్తాను తల్లి. అలాగే వెళ్ళి వస్తారమ్మా. అలాగేనమ్మా.